చెప్పే బాబా ఎప్పుడన్నా నిన్ను కొట్టిండా? కొట్టిండు మసిగా మళ్ళీ మాట్లాడుతూనే ఉంటుండే మీ బాబా కొట్టి కూడా. అంటే ఎప్పుడన్నా బాధపడ్డా? అంటే చిన్నమ్మ కష్టాలు చెప్పింది కదా, కొట్టినప్పుడు ఎప్పుడన్నా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినావా? ఎక్కడ వాళ్ళు నేను ఈయనే ఉన్నా. ఉమ్, నేను కొట్టి కూడా మళ్ళీ అన్నం వేసుకొచ్చి ఇస్తుండే తినమని. ఉమ్. ఆ, బాబా కొట్టి మళ్ళీ ప్రేమతో నిన్ను అన్నం వేసుకొచ్చి మళ్ళీ ఇస్తుండే. అన్నం వేసుకొచ్చి ఇస్తుండే తినమంటాను. ఉమ్, అప్పుడు కొట్టినవి మళ్ళీ ఇప్పుడు ఏం లేవు. ఇంకా మీరు పెద్దగా అయినాక ఇంకా మమ్మల్ని కొడతారు ఇంకా. ఉమ్. అప్పుడు మొదలు అప్పుడే ఉన్నాయి నాన్న. అప్పుడు అయితే అప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మాకు చెప్తున్నా కదా, అంటే తాత అంటే మీ డాడీ ఎట్లా చనిపోయిండో చెప్తుండే కదా, అంటే ఇట్లా అంటే ఛాలెంజ్ చేసి చనిపోయిండని. ఎట్లా చచ్చిపోయిండు? పెన్సిల్ గిట్ల పోయి అరే నువ్వు తింటావా 2 కిలోల బెల్లము తింటావా అంటే ఆ తింటా నాకు భయం ఆ తింటా అంటాను తిన్నాడు. ఉమ్, తిని అట్లా ఇట్లా ఇట్లా జర మంచిగా ఉండే. ఉమ్, ఆఖరికి వస్తే బాత్రూమ్ పెట్టింది. ఉమ్, బాత్రూమ్ పెడితే కూడా ఆగకుండా ఉస్మాన్ దవాఖానలు వేస్తే ఉస్మాన్ దవాఖానకి వెళ్ళి చచ్చిపోయినాక ఇంటికి తీసుకొచ్చి సాగు నేనే చేసిన. నేను మీ బాబానే ఉమ్, దినాలు అవి ఇవన్నీ ఉమ్, మా అమ్మ సాగు కూడా నేనే చేసిన. ఉమ్. ఆ, అంటే ఇంకోటి ఏంటంటే మా అమ్మకి అన్నదమ్ములు ఎవరు లేరు, మా అమ్మ ఒక్క ఆమెనే. సో ఇక మా అమ్మకి ఏదైనా కానీ అంటే అన్నదమ్ములైనా కానీ మా కొడుకులైనా కానీ ఇంకా మొత్తం మేమే. సో మా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా ఆ తలకూరువి మా అమ్మనే పట్టుకుంది. సో అంటే ఇప్పుడు అమ్మమ్మ లాస్ట్ ఉండే కదండి నీకు, ఉండి అమ్మమ్మ చనిపోయినప్పుడు ఏమనిపించింది? ఇక కలకల అనిపించింది. ఏడ్చిన ఇంకేం అనిపిస్తుంది. ఉమ్. ఇప్పుడు అంటే నీకు ఎవ్వరు లేరు కదా, ఏమనిపిస్తుంది అంటే మీ అమ్మగారు చుట్టాల నుంచి? ఉన్నారు. నేను ఒక మా అమ్మమ్మ 5 తమ్ములు. ఉమ్, 5 తమ్ముల తాను కూడా పోను. ఉమ్, ఒకటి చిన్న నడిపోడే నన్ను చూస్తాడు వాడు. ఉమ్. ఇక వాళ్ళు చూడరు. ఇక నీకు ఇష్టమైన మేనమామలలో మేనమామ ఎవరు? మా కృష్ణ మామనే నాకు మంచోడు. పోస్ తాత? పోస్తే చచ్చిపోయి ఉన్నాడు ఇంకా ఆయన. అంటే ఆయన ఉన్నప్పుడు మంచిగా చూసిండు కదా. ఆడపిల్లలు లేరు కదా ఆయనకు. ఉమ్. మంచిగా చూస్తుండే ఆయన. మీరిద్దరు ఎప్పుడు కొట్లాడలే? మేము కొట్లాడుకోలేం భయం. ఎన్నడూ కొట్లాడుకోలే, ఎవరితో కొట్లాడుకోలేదు. ఉమ్, మేము ఇట్లా అనుకున్నాం మన జర కోపం అవుతుంటే మేము వాళ్ళ ఇద్దరం మంచిగానే ఉంటుంటాం అప్పుడు కూడా. వాళ్ళ పెద్దలతో అయినా కొట్లాడలేము, ఎవరితో కొట్లాడలేము. మూతలు దింపుకుంటుంటాం, ముఖాలు దింపుకుంటుంటాం. అంతే. ఇక అంతేగాని ఎవరితో ఏం కొట్లాడలేము. మేము కొట్లాడితే మేము ఒకళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళం ఎందుకు కొట్లాడుకోవాలి? వాళ్ళు పెద్దోళ్ళు అన్నగాని నేను చిన్నదాన్ని పడలే కదా అన్నట్టు ఉంటుంటే.